నమస్తేనా. హాయ్ హలో. సో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తున్నట్లయితే నేను అంటే చదువుకున్న వ్యక్తిగా, నాకు కొంత పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా, అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇంకా రాజధాని పర్పస్లో కావచ్చు, ఇంకేదన్నా ఉపాధి కల్పన రంగం పరంగా అయితే అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో వైసీపీ గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తుంది. పరిపాలన అనేది ఒక స్టేట్ డివైడ్ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ని కల్పించిన తర్వాత అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఎప్పుడైనా డెవలప్మెంట్ జరగాలంటే ఫస్ట్ అక్కడ ఏదన్నా అంటే మల్టీపర్పస్ కావచ్చు, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ పెట్టుబడి పెట్టాలంటే అక్కడ డెవలప్మెంట్ అనేది జరగాలి. ఫస్ట్ రాష్ట్రంలో డెవలప్మెంట్ అనేది జరగాలి. అది ఆర్థికంగా కావచ్చు, ప్రగతిపరంగా కావచ్చు, ఉపాధి కల్పన రంగంగా కావచ్చు, ఏ విధంగా డెవలప్మెంట్ జరగాలి. ఆ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లేదు. ఇది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సీఎం అయితే మరో బీహార్ అవటానికి కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అని నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా అంటే విడిపోయిన రాజధానికి, విడిపోయిన రాష్ట్రానికి నిధులు కావాలి, బడ్జెట్ కావాలి, ప్రత్యేక ప్యాకేజీ కావాలి, దాని నుంచి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, రాజధాని కట్టుకోవాలి, తర్వాత ఉపాధిపరమైన అవకాశాలు కల్పించాలి. అంటే ఐటీ పర్పస్ కావచ్చు, ఇంకేదన్నా పెట్టుబడులు అంటే ఐటీ, ఫార్మా ఇలాంటి కంపెనీస్ వచ్చి అక్కడ పెట్టుబడులు పెడితే రేపు యువతకు అక్కడ ఉపాధి జరుగుతుంది, ఉపాధి రంగంగా వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. హైదరాబాద్, బెంగళూరు అంటే వలసలు పోవాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉండదు. అక్కడే డెవలప్